తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రూటే సపరేట్ అని, ఆయన మరోసారి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆయన రూట్ ఏంటి, ఆయన ఎలా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కొలికపూడి శ్రీనివాసరావు ఆయన రూటే సపరేట్ అని, ఆయన మరోసారి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఏంటి సార్, కొలికపూడి శ్రీనివాసరావు గారు ఏ రకంగా చట్టాన్ని మరోసారి తన చేతుల్లోకి తీసుకున్నారు అంటే ఏం చెప్తారు? సో కొలికపూడి శ్రీనివాసరావు గురించి చెప్పాలంటే మొదటిసారి ఎమ్మెల్యే ఆయన. గతంలో రాజకీయపరమైనటువంటి నేపథ్యం లేదు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. తిరువూరులో అనాదిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్ని కాదని ఆయనకి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే అమరావతి రైతుల పక్షాన ఆయన నిలబడ్డాడు. అమరావతి రైతులు ఆ రోజు చేసినటువంటి మహాపాదయాత్ర, న్యాయస్థానం టు దేవస్థానం ఇలాంటి కార్యక్రమంలో ఆయన పార్టిసిపేట్ చేసి ముందుండి నిలబడ్డారు రైతుల కోసం. ఇవన్నీ సింపతి యాంగిల్స్లో తిరువూరులో అనాదిగా కష్టపడి పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆస్తుల పరంగా నష్టపోయినటువంటి వాళ్ళని, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలను తట్టుకొని నిలబడేటువంటి వాళ్ళని పక్కన పెట్టేసి కొలికపూడి శ్రీనివాసరావు గారికి చివరి నిమిషంలో తిరువూరు టికెట్ ఇచ్చారు. అయినప్పటికీ అక్కడున్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడరు, తెలుగుదేశం పార్టీ లీడర్లు ఆయన గెలుపుకి శ్రమించారు, ఆయన్ని గెలిపించారు. కానీ ఆయన ఎప్పుడైతే తిరువూరు టికెట్ తీసుకొని తిరువూరులో ఎంటర్ అయ్యారో ఆ రోజు నుంచి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు అనేటువంటి ఒక అభిప్రాయం ఆయన మీద ఉంది. దానికి బలం చేకూరేలా జరిగినటువంటి పరిణామాలు అనేక ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, బేసిక్గా ఆయన గురించి కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే అతనేదో సివిల్స్కి సంబంధించి ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఏదో ఒకటి నడిపారని, దాంట్లో ఈయన ప్రొఫెసర్ అని, ఇలాంటివి ఏదో చెప్తుంటారు. మరి ఆయన నిజంగా ఈ సివిల్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి క్లాసులు చెప్పేవాళ్ళు, లేదంటే సివిల్స్కి సంబంధించినటువంటి తర్ఫీదు చేసేవాళ్ళు అంత టాలెంట్ కనుక ఉంటే అతనికి లెజిస్లేటివ్ సిస్టమ్ ఏం చేయాలి, జ్యుడిషియరీ సిస్టమ్ ఏం చేయాలి, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఏం చేయాలి, మీడియా పాత్ర ఏంటి, వీటి మీద అవగాహన ఉండాలి, జనరల్గా ఉండాలి ఆయనకి. మరి అది నాలెడ్జ్ ఉండి కూడా ఆ పరిధులు దాడుతున్నారా ఆయన, లేదంటే నాలెడ్జ్ లేకుండా దాడుతున్నారా అనేది ఒక చర్చ ఇప్పుడు. ఎందుకనంటే ఇప్పుడు తాజాగా చోటు చేసుకున్న పరిణామం ఏంది, తిరువూరులో ఈయనే వెళ్ళి మద్య షాపుల్ని మూసేసి తాళం వేయించేశారు. ఈయనే వెళ్ళి, ఇవాళ వచ్చిన న్యూస్ ప్రకారం, పేపర్లో వచ్చిన న్యూస్ ప్రకారం. ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే, చట్టాలను తయారు చేసేది చట్టసభల్లో ఈయన ఒక మెంబరు. చట్టాలను తయారు చేయడం వరకే వీళ్ళ బాధ్యత. అవును, చట్టాలను తయారు చేసేటువంటి వాళ్ళల్లో ఈయన ఉంటారు ఎమ్మెల్యే కాబట్టి. చట్టాన్ని ఇంప్లిమెంట్ ఎవరు చేయాలి? అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం చేయాలి. ఏదైనా చట్టాన్ని ధిక్కరిస్తున్నారు అని అంటే యూ మస్ట్ రిపోర్ట్ టు ద ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కదా. కానీ ఈయన ఏం చేస్తున్నారు, ఈయన డైరెక్ట్గా వెళ్ళి ఈయన చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు. ఆ విషయం ఇప్పుడు తాజాగా వెలుగు చూసినటువంటి సంఘటనను బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు బెల్ట్ షాపులు వాళ్ళు ఏదో అక్రమంగా ఏదో మద్యాన్ని అమ్ముతున్నారు అనేది ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు, లేదా బెల్ట్ షాపులు నడుపుతున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వాలి? ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రంగంలో దిగి దాని మీద ఎంక్వైరీ చేసి ఒకవేళ అదే జరిగితే కనుక చట్టపరంగా చర్యలు తీసుకోవాలి వైన్ షాపుల మీద. ఎమ్మెల్యే హోదాలో నువ్వు షాపుల దగ్గరికి వెళ్ళి షాపులు క్లోజ్ చేయించి, నిర్వాహకుల్ని బెదిరించి, నిర్వాహకుల చేతనే నువ్వు తాళాలు వేయించి షాప్ క్లోజ్ చేయించేటువంటి అధికారం ఎవరిచ్చారు ఎమ్మెల్యేకి? ఏ ఎమ్మెల్యేనా, కొలికపూడని కాదు, ఎవరిచ్చారు? చట్టం అట్లా లేదు కదా. మరి కొలికపూడి గారు చట్టాన్ని తన చేతిలోకి తీసేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన బట్టి చూస్తే
ఇంకొంచెం వెనక్కి వెళ్తే అసలు ఫస్ట్ ఈయన ఎమ్మెల్యే కాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడేదో తిరువూరులో ఆక్యుపేషన్స్ ఏదో చేశారని చెప్పేసి ఈయనే బుల్డోజర్ ఎక్కేసి వాటిని కూల్చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రోజే ఈయన చర్చల్లోకి వచ్చారు ఎమ్మెల్యేగా, చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు అని. ఇప్పుడు ఆక్రమణలు తొలగించేదానికి సిబ్బంది ఉంటారు, యంత్రాంగం ఉంటుంది. ఆ యంత్రాంగం పనిచేయాలి. ఆ యంత్రాంగం చేత పనిచేయించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంటుంది. అంతేగాని ఆ యంత్రాంగం చేయాల్సినటువంటి పని ఇతనే డైరెక్ట్గా చేస్తే చట్టం ఒప్పుకోదు కదా. సో ఈయనే ఆ రోజున బుల్డోజర్ అది ప్రొక్లైనర్ ఎక్కి ఆ ఆక్రమణలు తొలగించేదానికి ప్రయత్నం చేశారనేది అప్పట్లోనే ఈయన వార్తల్లో నిలిచినటువంటి ఎమ్మెల్యే. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి తిరువూరు నియోజకవర్గంలో ఉండేటువంటి ఒక పంచాయతీ సర్పంచి పేకాట క్లబ్బు లేదంటే పేకాట ఆడిస్తున్నారు అనేటువంటి సమాచారం ఆయనకి ఏదో వచ్చిందని చెప్పి అతని మీద చర్య తీసుకున్నాడు ఈయన. అతని మీద చర్య తీసుకుంటే అతని భార్య సూసైడ్ అటెంప్ట్ చేశారు. దాంతో మహిళల్లో అక్కడ ఉండేటువంటి మహిళలందరూ కూడా రోడ్డు ఎక్కి ధర్నా చేశారు ఈయనకి వ్యతిరేకంగా, కొలికపూడి శ్రీనివాస్ గారికి వ్యతిరేకంగా. దాంతో తారాస్థాయికి చేరింది. అప్పటికే 2 ఇన్సిడెంట్లు జరిగినాయి, తారాస్థాయికి చేరింది. అదే సమయంలో మీడియా వాళ్ళు తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది తిరువూరు వెళ్ళి అక్కడ ఉండే గ్రావెల్లో తవ్వుతున్నారని చెప్పేసి మీడియా ప్రతినిధులు ఒక న్యూస్ రాశారు. అది పబ్లిష్ అయింది. మీడియా ప్రతినిధుల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే నువ్వు మీడియాని గౌరవించలేదు, చట్టాన్ని గౌరవించలేదు, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ని అన్నీ తానే చేస్తున్నారు. సరే, జ్యుడిషియరీకి ఎప్పుడు జ్యుడిషియరీని కూడా ధిక్కరిస్తారేమో చూడాలి. ఇప్పటివరకు జ్యుడిషియరీని ధిక్కరించినటువంటి దాఖలాలు లేవు. ఎగ్జిక్యూటివ్ని ధిక్కరించారు, మీడియాని ధిక్కరించారు. ఆయన ఉండేటువంటి లెజిస్లేషన్కి ఉండేటువంటి పరిధులను కూడా ఆయన దాటిపోయారు అనేది ఆయన పోకడలను బట్టి అర్థమవుతుంది. ప్రతి దానికి 4 పిల్లర్స్కి ప్రతి దానికి లక్ష్మణ్ రేఖ ఉంటుంది. లెజిస్లేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్లో డైరెక్ట్గా ఎంటర్ కావడానికి లేదు, అక్కడ లక్ష్మణ్ రేఖ ఉంటుంది. అలాగే ఈ 2 వచ్చేసి న్యాయ వ్యవస్థలోకి జొరబట్టడానికి లేదు, దానికి ఒక లక్ష్మణ్ రేఖ ఉంటుంది. అలా అది ఆ లక్ష్మణ్ రేఖలను చెడిపేశారు ఈయన అనేటువంటి అభిప్రాయం ఉంది ఆయన మీద. అందుకే అధిష్టానం పిలిచింది అప్పట్లో. లేడీస్ ఎప్పుడైతే సర్పంచ్ భార్య సూసైడ్ అటెంప్ట్ చేశారో లేడీస్ అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే, ఈయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళే వచ్చి ధర్నా చేస్తే అధిష్టానం పిలిపించి సున్నితంగా మందలించి పద్ధతి మార్చుకోవాలని చెప్తే కొంతకాలం పాటు స్తబ్దుగా ఉన్నారు. 2-3 నెలల పాటు స్తబ్దుగా ఉంది. ఈ మధ్యకాలంలో కొలికపూడి శ్రీనివాసరావు గారు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఎక్కడ రావట్లా. ఇప్పుడు తాజాగా వైన్ షాపుల మీద పడ్డారు. వైన్ షాపుల మీద పడి వైన్ షాపులు క్లోజ్ చేశారు ఈయన, చేశారు ఈయన న్యూస్ వచ్చిన దాని ప్రకారం. దాంతో ఇప్పుడు వైన్ షాపులో తిరువూరులో ఉండే వైన్ షాపుల వాళ్ళందరూ ఏంటి, వైన్ షాపులు మేము తీసుకొని వైన్ షాపులు నిర్వహించడమే కష్టంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పాలసీల ప్రకారం పైసా మిగులుతుందా, మేమేదో మిగులుతుందని చెప్పేసి వాటిని లాటరీలో పాడుకొని రకరకాలుగా కష్టపడి వైన్ షాపులను తీసుకొచ్చుకొని ఓపెన్ చేసుకొని వ్యాపారం చేసుకుంటుంటే 10 రూపాయలు మిగలకపోగా ఇప్పుడు ఈయన వచ్చి షాపులను క్లోజ్ చేస్తే మా పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అక్కడ ఉండే వైన్ షాపుల వాళ్ళందరూ తిరగబడుతున్నారు ఎమ్మెల్యే కొలికిపూడి మీద. సహజంగా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే వైన్ షాపులు ఎక్కువగా ఎవరు నిర్వహిస్తున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లేదంటే ద్వితీయ శ్రేణి నాయకులు వీళ్ళే కదా. అంటే కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఎవరి మీద దాడి చేశారు, ఎవరి మీద ఈయన ఎవరి షాపులు క్లోజ్ చేయించారు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ షాపులనే క్లోజ్ చేయించారు. గతంలో కూడా మహిళలు, తెలుగుదేశం పార్టీ మహిళలే ధర్నా చేశారు ఈయన మీద వ్యతిరేకంగా. ఇప్పుడు కూడా వీళ్ళు వైన్ షాపుల యాజమాన్యాలు కొలికిపూడి శ్రీనివాసరావు గారి మీద రివర్స్ అయ్యారు. మళ్ళీ ఇంకోసారి అధిష్టానం దగ్గరికి పంచాయతీ. మొన్న ఒక పంచాయతీ నడిచింది. ఎవరిది? జోగి రమేష్ గారిది. ఆయన పంచాయతీ ఇంకా తీరలా. ఆ పంచాయతీ తీరకముందు ఈ పంచాయతీ వచ్చింది. ఇప్పుడు మరి కొలికిపూడి గారి పంచాయతీని చంద్రబాబు గారు ఎలా పరిష్కరిస్తారు? ఇప్పుడు శాశ్వత పరిష్కారం అయితే చూపించాలని చెప్పి తిరువూరులో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ ఎమ్మెల్యేలు మేము బరాయించలేనటువంటి పరిస్థితిలో వ్యవహరిస్తున్నారు అనేది వాళ్ళు గొగ్గోలు పెడుతున్నారు అక్కడ ఉండేటువంటి వాళ్ళు. ఓకే, ప్రత్యేకించి ఒక సామాజిక వర్గాన్ని అతను టార్గెట్ చేశారనేటువంటి ఒక అభిప్రాయాన్ని అధిష్టానం వద్ద వినిపిస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం చూపించకపోతే పార్టీకే నష్టం.
ఓకే. కొలికిపూడికి వచ్చే నష్టం లేదు, ఆయనకి ఆయాచితంగా వచ్చినటువంటి పదవి అది. గతంలో రాజకీయ నేపథ్యం లేదు, సడన్గా తీసుకొచ్చి ఆయన నిలబెట్టారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా. తెలుగుదేశం పార్టీకి ఉండేటువంటి స్ట్రాంగ్ క్యాడరు వీళ్ళందరూ కలిసి గెలిపించారు. ఆయనకు కొలికిపూడి శ్రీనివాసరావు గారికి వచ్చే నష్టమేం లేదు, పార్టీకి కదా నష్టం వచ్చేది అక్కడ. కాబట్టి అధిష్టానం క్లియర్ కట్ కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఇప్పుడు ఆ తిరుపూరులో ఉన్నటువంటి క్యాడరు అధిష్టానాన్ని కోరుతుంది. ఇది అగ్ని పరీక్ష చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకనంటే ఏరుకోరి తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు కొలికిపూడి శ్రీనివాస్ గారిని, వద్దన్నా కానీ అక్కడ తిరువూరులో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్పాలి కదా అక్కడ. మరి ఏం చెప్తారనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.